హైదరాబాద్ నాచారంలో విద్యార్థులు తల్లిదండ్రులకు జేఈఈ నీట్పై విద్యాసంస్థ ఫిజిక్స్ ఫాలో మేనేజ్మెంట్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు 1400 మందికి పైగా విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు. దేశంలోనే అగ్రస్థానంలో విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న విద్యాసంస్థల చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో 10 బ్రాంచ్లు ఏర్పాటు చేసి విద్యా విధానంలో నూతన పద్ధతులతో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. బాగా చదువుకుని ఉన్నత స్థితికి ఎదగాలనే కాంక్ష ఉన్న ఏ విద్యార్థి అయినా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఫిజిక్స్ ఫాలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేశాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి. మోర్ దెన్ 1500 స్టూడెంట్స్ ఇక్కడ అపియర్ అయ్యారు ఈ రోజు ప్రోగ్రామ్. విద్యాపీఠ ఫిజిక్స్ వల్ల విద్యాపీఠ వచ్చేసి కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఏంటంటే హైదరాబాద్ కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అసలు గోయింగ్ ఫార్వర్డ్ కరికులం ఎలా ఉంటుంది, పెడగాగి ఎలా ఉంటుంది, మన సిలబస్ ఎలా కవర్ చేస్తాము, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చేస్తే డూస్ అండ్ డోంట్స్ చెప్పి పిల్లలు ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళ కెరియర్ లో, అలాగే జేఈ నీట్ లో కూడా ఎలా సక్సెస్ అవుతారు, ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఇవాళ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి మా చైర్మన్ గారు రాజిరెడ్డి గారు, నేను, రామన్ గారు, డాక్టర్ ఆనందరామన్ గారు అకాడమిక్ డైరెక్టర్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్ ఒక రెస్పాన్స్ చూసినప్పుడు. ఫిజిక్స్ వాళ్ళ మీ అందరికి తెలుసు, మనం స్టార్ట్ చేసింది 2024లో. 24-25 అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి మనకి 2200 ఎన్రోల్మెంట్స్ జరిగాయి. అలాగే మనకి 2025-26 వచ్చేసరికి మనకు 8400 ఎన్రోల్మెంట్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం మనం 26-27 కోసం మన అడ్మిషన్స్ అన్ని జరుగుతున్నాయి. చాలా అద్భుతమైన రెస్పాన్స్. ఈ రోజుకి మేము ఇంక్లూడింగ్ ఆల్ ది అడ్మిషన్స్ అన్ని స్ట్రీమ్లలో కలిపి 7450 అడ్మిషన్లు ఇప్పటివరకు చేయగలిగాము. అంటే ఫిజిక్స్ వల్ల హైదరాబాద్ లో